మళ్ళీ మళ్ళీ చెప్పండి. స్టార్ట్ స్టార్ట్ చేయండి. నా పేరు సుత్రావి మురళీధర్. స్వస్థలం బైన్సా, కానీ ప్రస్తుతం ఉండేది కోరుట్లలో, జగిత్యాల డిస్ట్రిక్ట్ కోరుట్లలో. ఇక్కడ కాంట్రాక్ట్ లెక్చరర్ గా ఇంటర్మీడియట్ లో పనిచేస్తున్నాను. అయితే మనము నిన్న తెలుసుకున్నాం 5 కోశాల గురించి ఆలోచిస్తే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని 5 కోశాల గురించి తెలుసుకున్నాం. 5 పంచప్రాణాలైతే ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అని 5 పంచప్రాణాల గురించి తెలుసుకున్నాం. ప్రాణ అనేది కంఠం నుండి హృదయం వరకు వ్యాపించి ఉంటుంది. అపాన అనేది నాభి ప్రదేశం నుండి మూలాధార చక్రం వరకు వ్యాపించి ఉంటుంది. ఉదాన అనేది కంఠం నుండి సహస్రార చక్రం వరకు వ్యాపించి ఉంటుంది. సమాన అనేది హృదయం నుండి నాభి ప్రదేశం వరకు వ్యాపించి ఉంటుంది. వ్యాన అనేది శరీరమంతా ప్రసరణ రూపం లోపల నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. పంచ ఉప ప్రాణాల్లో నాగ, కూర్మ, ధనంజయ, దత్త, ఇంకొకటి దేవదత్త, నాగదత్త, దేవదత్త, దేవదత్త. ఇంకొకటి వినలేదు నిన్న, నేను వినిపించలేదు నిన్న సరిగా. చాలా సంతోషం. అద్భుతంగా పంచకోశాల గురించి తెలియజేశారు. అసలు ఏంటి పంచకోశాలు? సిద్ధార్థన్న మీ పరిచయం చేసుకుని చెప్పండి. సిద్ధార్థన్న, బైన్సా సిద్ధార్థన్న, సిద్ధార్థ్ గారు, ఈ పంచకోశాలు ఏంటి అసలు? సరే, మన ఇవి శరీరానికి పరిచయం లేయర్ లాంటి. చేసుకోండి, మీ పరిచయం చేసుకోండి ఫస్ట్. నా పేరు సిద్ధాంత్, భైంసా నుంచి, నిర్మల్ డిస్ట్రిక్ట్. అయితే పంచకోశాలు 5 రకాలు. పంచకోశాలు మన శరీరానికి ఒక వలయం లాగా ఉంటాయి, ఒక లేయర్స్, బాడీకి లేయర్స్ లాగా ఉంటాయి. ఆ పంచకోశాలు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఇంకోటి ఆనందమయ కోశం. ఆనందమయ కోశం. సో మనకు ఈ ప్రాణమయ కోశం అంటే ఏంటంటే ఫిజికల్ గా బాడీని యాక్టివేట్ చేస్తుంది. అన్నమయ కోశం అనేది మనకు శరీరాన్ని ఫస్ట్ లేయర్ అది శరీరం, పృథ్వీ తత్వం. అది పృథ్వీ తత్వం. మొట్టమొదటి మనోమయ కోశం. మనోమయ కోశం అనేది మన మనస్సుకు సంబంధించింది. దాని ఏమన్నా మనము ఈ అన్నమయ కోశాన్ని ఏమన్నాము స్థూల శరీరము అన్నాము. ఏమన్నా మనం స్థూల శరీరం. తర్వాత రెండవ ప్రాణమయ కోశం. అదేంటది? ఇటు శరీరానికి మనసుకి మధ్యలో ఉంటుంది, సూక్ష్మమయ కోశం. అలాగే మనోమయ కోశం అంటే మనకు మనస్సుకు సంబంధించింది. విజ్ఞానమయ కోశం అంటే మనకు నాలెడ్జ్. మనోమయ కోశం నుంచే సూక్ష్మ శరీరం స్టార్ట్ అయింది. మనోమయ కోశం నుంచే సూక్ష్మ శరీరం స్టార్ట్ అయింది. మనం ఇక్కడనే మనము మనస్సు అంటే ఎన్ని అంశాలు మాట్లాడతాం? అంతఃకరణ చతుష్టయం. అంతఃకరణ చతుష్టయం ఏంటి అవి? అంతఃకరణ చతుష్టయం ఏంటివి? అంతఃకరణ చతుష్టయం ఏంటిది? కావేరి బహన్, మీ పరిచయం చేసుకోండి. కావేరి బహన్, అంతఃకరణ చతుష్టయం ఏంటివి? కావేరి బహన్ అన్మ్యూట్ చేయండి. కైండ్లీ అన్మ్యూట్.
అండ్ మీ పరిచయం చేసుకోండి, మీరు చింత చేయకండి, ఏం భయపడకండి. అన్మ్యూట్ చేయండి, మీ పరిచయం చేసుకోండి మేడం. అవును సార్, కావేరి ఫ్రమ్ నిజామాబాద్. నేను మాట్లాడుకున్నాం కదా మనోమయ కోశంలో ఏం మాట్లాడుకున్నాము? సూక్ష్మ శరీరం యొక్క మొదటి వలయం లేయరు, అండ్ ఈ పంచకోశాలలో మూడవది, అవునా? తర్వాత ముఖ్యంగా మనోమయ కోశంలో 4 అంశాలు ఉంటాయి. దాన్నే అంతఃకరణ చతుష్టయం అన్నాం. ఏంటి 4 అంశాలు? మనస్సు, బుద్ధి, అహం, చిత్తం. వెరీ గుడ్. వీరి 4 వేరే కావు. మనస్సు యొక్క 4 రకాల ఫంక్షన్స్. అర్థమవుతుందా? మనస్సు అంటే వెస్టర్న్ ప్రకారంగా ఓన్లీ మైండ్ అంటారు వాళ్ళు. వాళ్ళ సైకాలజీలో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అటువైపు వెళ్తారు వాళ్ళు, ఫ్రైడ్ సైకాలజీలో. అదే పతంజలి మహర్షి ఏం చెప్తున్నారు? 4 అంశాలు మనస్సు అంటే. మొట్టమొదటిది ఆలోచనలు. మనస్సు ఏం చేస్తుంటది? ఎప్పుడు ఆలోచనలు నడుస్తుంటది, అనుభవాన్ని బేస్ చేసుకొని. దాన్ని మనస్సు అంటాం మనం. కొత్త మైండ్లో వస్తుంటాయి ఆలోచనలు, దాన్ని మనస్సు అంటాం. దీన్ని నియంత్రణ చేయలేము మనం. ఇది ఇంద్రియాల అనుభవాల ఆధారంగా, పంచేంద్రియాలు ఏదైతే ఉన్నాయో వీటి ఆధారంగా మనసు ఏం చేస్తుంటది? కొత్త ఆలోచనలు చేస్తుంటది. అర్థమవుతుందా? విండోస్ ఏంటివి? అనుభవాలు, ఇంద్రియాల అనుభవము, మనస్సు. ఇవి రెండు ఇదేమంటారు? మనస్సునే 6th సెన్స్ అంటాం మనం. అర్థమవుతుందా? ఆలోచన స్టార్ట్. ఇది ఫస్ట్ లేయర్. ఇది మనకు కనిపించదు, కానీ ఆలోచన రూపంలో అనుభవం అవుతుంది. రెండవ లేయర్ ఏంది? బుద్ధి. మామూలు మాట కాదండి, బుద్ధి విచక్షణ చేస్తుంది. ఇది కేవలం మనిషికి ఉన్నటువంటి ప్రత్యేక గుణం. అంత ప్రేరణని ఆధారంగా చేసుకుంటాం, అనుభవాల ఆధారం కాదు. అర్థమవుతుందా? పబ్లిక్ అది అర్థం కాదు. అంత ప్రేరణని ఆధారంగా చేసుకోవాలి. మనిషి గుణమేంది? సత్యం, శివం, సుందరం. భగవంతుని యొక్క అద్భుతమైన తత్వం ఉంది. సత్యాన్నే యాక్సెప్ట్ చేస్తుంది మనిషి. నీ అంత మనసు, అంతరాత్మ యాక్సెప్ట్ చేస్తుంది, సత్యంని యాక్సెప్ట్ చేస్తుంది, అసత్యంని యాక్సెప్ట్ చేయదు. ఇది పుట్టుకతో ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన క్వాలిటీ. అది దాన్ని ఆధారంగా చేసుకుని, దాన్ని ఇంట్యూషన్ అంటాం. దాన్ని ఆధారంగా చేసుకునే ఇది మంచి, ఇది చెడు అని బుద్ధి స్టార్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇంటెలెక్ట్ వెస్టర్న్ వరకే వచ్చారు. రీజన్ చూసి స్టార్ట్ చేస్తారు వెస్టర్న్ లో. సైన్స్ మొత్తం దాని మీద ఆధారపడి ఉంది. అది దాటి ఆడేవాళ్ళు. అర్థమవుతుందా? వెస్టర్న్ కి ఇండియన్ కి తేడా అయింది. వెస్టర్న్ మొత్తం ఎక్స్పెరిమెంట్స్ మీద ఆధారపడది. ఎక్స్పెరిమెంట్స్ దేని? అజంప్షన్స్ అంటారు. ఊహాగానాల మీద ఆధారపడ్డది. ఆలోచనలు, బుద్ధిని ఉపయోగించారు. లాజిక్ వచ్చింది అక్కడ, లాజిక్, తర్కం. ఇండియా అట్లా కాదు. అది దాటి అంతఃప్రేరణని అనుభవం చేసింది. అర్థమైంది? దాన్ని ఏమంటారు? అనుభూతి జ్ఞానం. భారతీయ దర్శనం అంటే ఏంది? అనుభూతి జ్ఞానం. అర్థమవుతుందా? అనుమాన జ్ఞానం కాదు, అనుభూతి జ్ఞానం. అనుభూతి, అనుభవం నుంచి ఇచ్చాం. అర్థమవుతుందా? బుద్ధి పనిచేస్తుంటది. ఇది మంచి, ఇది చెడు, ఇది మనం గుర్తుపట్టగలగాల. మనం బయట దాని నుంచి మైండ్ ఉపయోగిస్తాం. ఓం ఉన్నారా అండి? అర్థమవుతుందా? బయట నుంచి ఆలోచిస్తే అది ఆలోచన లేయర్లో బుద్ధిని ఉపయోగిస్తాం. చిన్నపిల్లలకు కూడా బుద్ధి ఉంటుంది. వాళ్ళు ఏమంటారు? అరే ఇది కరెక్ట్, నాన్న ఎందుకు నాది ఒప్పుకోడు అని అంటున్నాను. వాడు కూడా కరెక్టే వాని లెవెల్లో. అర్థమవుతుందా? నీ లెవెల్ ఏంది? పైన లోపటి నుంచా? సో ఇంటెలెక్ట్, మంచి చెడును గుర్తించడం, వివేకం, సత్సత్ వివేకం అంటారు దాన్ని. తర్వాత ఏమవుతుంది? చిత్తం. చాలా పెద్ద మాట. దాన్ని శుద్ధి చేయడమే యోగా. చిత్త వృత్తి నిరోధ. వీటన్నిటిని తీసుకుపోయి అక్కడ పెడుతున్నాం. అర్థమవుతుందా? దాని ఏమంటారు? ఇది ఒక రకంగా బ్యాంక్. అనుభూతి జ్ఞానాన్ని స్టోర్ చేసే బ్యాంక్ ఏది? చిత్తం. చాలా పెద్ద. అదే జన్మలు మనతో వచ్చేది. అందుకోసమే శ్రీమద్ భగవద్గీత చెప్తుంది, మన ఏవ మనుష్యానాం. అర్థమవుతుందా? నువ్వు మనిషి ఎలా? దీంతోనే మనిషి అన్నం. దీన్ని భద్రంగా పెట్టుకో జాగ్రత్తగా. అర్థమవుతుందా? ఇది జన్మ వచ్చే ఏంటి? వృత్తి. అది వృత్తి అంటారు దాన్ని. జన్మల నుంచి వస్తాయి ఆ వృత్తులు. కొంతమంది పుట్టుకతోటే చాలా తిరుగుమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాచార్యులు
ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకే వైరాగ్యం వచ్చింది ఆయనకి. 3 సంవత్సరాలకే సంస్కృతంలో పండితుడు ఆయన. 3 ఏళ్ళకి మనకు మాటలు కూడా రావు. 5 ఏళ్ళకి భాష్యం రాయడం స్టార్ట్ చేసింది. భాష్యం 8 ఏళ్ల వరకు ఆయన భాష్యం రాసింది. ఇప్పుడు కూడా మనకు అర్థం కాదు. 8 ఏళ్ల వయసులో అపారమైన జ్ఞానవంతుడు. పుట్టుకతోనే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అది? భారతీయ సంస్కృతి చెప్తుంది జన్మ జన్మల వృత్తి. అర్థమవుతుందా? చాలా పెద్ద మాట. అందుకే ఈ వృత్తులని క్లీన్ చేయాలి, భద్రంగా పెట్టుకోవాలి, జాగ్రత్తగా అనవసరమైన పోయొద్దు. దెన్ ఆత్మ, చాలా పెద్ద మాట. చతుష్టయంలో 4వ మాట ఆత్మ. వీటిని దానికి అన్వయం చేస్తాం మనం. యొక్క స్వరూపం అది. దాన్నే ఇప్పుడు నిజం చెప్పాలంటే 24 తత్వాల గురించి మాట్లాడడం. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు. అర్థమవుతుందా? తర్వాత మనసు, బుద్ధి, అహంకారం. తర్వాత వస్తుంది లింగ శరీరం. చాలా పెద్ద మాట అది. లిమిట్. సో చెప్పే మాట ఏంటంటే అంతఃకరణ చతుష్టయంలో 4 అంశాలు మనోమయ కోశంలో అద్భుతంగా ఉంటుందండి. చాలా భద్రంగా కాపాడుకోవాలి. రైట్. ఇది సూక్ష్మ శరీరం యొక్క మొదటి భాగం. దాని 2వ భాగం ఏంది? విజ్ఞానమయ కోశం గురించి మాట్లాడండి. సోమసుదక్క, అన్మ్యూట్ యువర్ వీడియో ఆడియో. విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశము 4వ లేయర్ అండి. ఇది జ్ఞానాన్ని ఇస్తుంది. ఏది మంచి ఏది చెడు అని చెబుతుంది. అసత్యము, భ్రమ, మోహము, ఆసక్తి వీటన్నిటిని దూరం చేస్తుంది. విజ్డమ్, విజన్ అని కూడా అంటారు దీన్ని. ఈ జన్మ జన్మల నుంచి స్మృతుల్ని కూడా కలిగి ఉంటుంది. దీన్నే ఋతంబర ప్రజ్ఞ అని కూడా అంటారు. సూపర్ చెప్పారండి. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎంతసేపు అన్నమయ కోశంలోనే ఉంటాం. ఫస్ట్ బాహ్య లేయర్, అది బాహ్య లేయర్. శరీర తత్వం, పృథ్వీ తత్వం, స్థూల శరీరంలో ఉంటాం ఎంతసేపు. ఎలా మనం శరీరాన్ని ఏర్పరచుకున్నాము, సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని ఎలా ఏర్పరచుకున్నామని మాట్లాడుతున్నాం. అన్నమయ కోశంలోనే ఉంటాం మనం ఎంతసేపు. భోజనం ఎట్లా అక్కడే ఉన్నాం మనం, కోడి లెక్క. విజ్ఞానమయ కోశంలో రావాలి. అన్నమయ కోశంలో ఉండి మన బుద్ధిని ఉపయోగిస్తాం. విజ్ఞానమయ కోశంలో రావాలి. అక్కడ ఏముంది? అక్కడ మన భారతీయ వైదిక శబ్దం ఏంది? ప్రజ్ఞ. ఇంగ్లీష్ వాళ్ళు విజన్ అన్నారు, విజ్డమ్ అన్నారు. విజన్ అంటే ఏంటి? వాళ్ళ విజన్ ఎక్కడ దాకా? ఇంటెలెక్ట్ బేస్ చేసుకొని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ని రిఫ్లెక్ట్ చేయడం. అర్థమవుతుంది? అనాలిసిస్ చేయడం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ని. ఎవరిది? వెస్టర్న్ వాళ్ళది. దేని ఆధారంగా? బుద్ధి ఉపయోగించి. అర్థమవుతుందా? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూసి ఫ్యూచర్ అజ్యూమ్ చేస్తారు. వాళ్ళది ఫ్యూచరాలజీ అంటారు. ఫ్యూచర్ అజ్యూమ్ చేస్తారు. అంటే పాస్ట్ ఫ్యూచర్ తో బేస్ చేసుకొని మాట్లాడింది విజన్ వాళ్ళది. అర్థమవుతుందా? దానికి విజన్ వాళ్ళరు వాళ్ళు. బట్ వేరే ఇండియాలో అట్లా కాదు. దాన్ని దాటినాం. కేవలం రీజన్ బేస్ కాదు, ఇంట్యూషన్ బేస్ గా మిస్టిక్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని. ఎంత మంది ఉన్నారు మన దగ్గర. కొంతమంది అయితే అసలు పోయిన తర్వాత ఏం జరిగింది కూడా చెప్పగలుగుతారు. అది వచ్చే జన్మలు ఇప్పుడు కూడా మీరు విని ఉంటారు. బౌద్ధ ఏదైతే ఆయన ఏమంటారండి, ఇప్పుడు ఉన్నారు కదా బౌద్ధ గురువు, ఏమైపోయారు వాళ్ళ? లామా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నెక్స్ట్ దాని గురించి మాట్లాడతారు. చాలా అంత స్పర్శ ఉన్న లామా. ఇప్పుడు న్యూ లామా వస్తున్నాడు కదా, దళై లామా తర్వాత వచ్చేవాడు లామా. ఆయన పూర్వజన్మది నెక్స్ట్ జన్మది కూడా తెలుసట. మన వాళ్ళు ఎంతో మంది ఉన్నది. దీని ఏమంటారు? దీని ఇది ఇంట్యూషనల్ లెవెల్స్. ఇప్పుడు అక్కడ దాకా వెస్టర్న్ సైన్స్ రాలేదు, బట్ ఇండియన్ సైన్స్ ఇంట్యూషనల్ లెవెల్ గురించి మాట్లాడుతుంది. అర్థమవుతుందా? చాలా పెద్ద మాట అది. అక్కడి నుంచి సత్యాన్ని అసత్యాన్ని వేరు చేయడం, పాలు నీళ్ళను వేరు చేసినట్టు సరి అయిన జ్ఞానం. దాన్ని ఏమన్నారు? సమ్యక్ జ్ఞానం అన్నారు. దాన్నే ప్రజ్ఞ అంటాం. చాలా పెద్ద మాట ప్రజ్ఞ అనేది. అసలు వెస్టర్న్ లో వర్డే లేదు. ప్రజ్ఞ అనేది బియాండ్ విజ్డమ్. చాలా పెద్ద మాట. అర్థమవుతుందా? సో అక్కడి నుంచి సత్సత్ వివేక బుద్ధి. శంకరాచార్యులు ఏం రాసింది తెలుసా? వివేక చూడమని. ఏది సత్యం ఏది అసత్యం చెప్పగలరా? మనం ఎంతసేపు బయట నుంచే చూస్తాం.
అరే అందరు అబద్ధం మాట్లాడుతున్నారు, ఇదే జీవితం ఉంది, ఎట్లా 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 మనం కూడా అబద్ధం మాట్లాడాలా, వ్యవహారం ఎట్లా, ఇన్ననే కొట్టుకోపోతాం మనం. కానీ నిజమైన శుద్ధమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆడికి పోం. ఆడ చాలా మంది ఉన్నారు, మనకి అనుభవం లేదు కాబట్టి మనం చూడము. చాలా మంది మహాపురుషులు ఆడిపోయినారు. అదే ఇప్పుడు కూడా ఉన్నారు, ఎందరో మహాపురుషులు ఉన్నారు. అవన్నీ వాళ్ళు చెప్పరు. గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క స్థాయిని ప్రదర్శించరు. మనం అంటే సామాన్యులు ప్రదర్శిస్తుంటాం, ఎందుకంటే ఆడనే ఉంటాం కదా. సో విజ్ఞానమయ కోశం ఏం లెవెల్ అది? ఋతంబర ప్రజ్ఞ అంటారు. ఋతం అంటే ఏందనుకుంటారు తెలుసా? ఋతం అంటే ఈ ప్రకృతిలో ఉన్న సామంజస్యత, చాలా పెద్ద మాట, బ్యాలెన్స్, సంతులిత. అదే అతిపెద్ద అంశం ఋతం అంటారు. ఈ వేద శబ్దం అది ఋతం అనేది. ఋతం అంటే ఏంది? ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్, ప్రకృతిలో ఉన్న సిస్టమ్. అసలు సైన్స్ కనుక్కోలేదనుకుంటున్నారా? ఇప్పుడు కూడా పోయి చూడండి, నేను టెంపుల్ పోయి చూడండి, రాయి మీద రాయి కొన ఎట్లా ఆగిందండి? పెద్ద గాలి వచ్చే రాయి పడిపోవాలి, మరి అట్లే అవుతుంది. ఎట్లా ఆగింది? టెంపుల్స్ పోయి చూడండి, వాళ్ళు ఎట్లా కట్టినారు? ఎంత సైన్స్ ఉంటే అప్పుడు లేదని కాదు. కానీ మన వాళ్ళు ప్రకృతిని పాడు చేయకుండా మానవ కళ్యాణంకి ఏం చేయగలమో దూరదృష్టితో ఆలోచించి స్టెప్ వేశారు. ఇది మన దానికి వాళ్ళ దానికి వాళ్ళు అట్లా కాదు. ప్రకృతి ఏం లేదు, వాడు అజంప్షన్ ఏది కనిపిస్తే అది బాంబులు కూడా అనుకున్నాడు, మనుషులు చంపేసి స్టార్ట్ చేసాడు. ఈ రోజు పెద్ద సమస్య చైనా, పాకిస్తాన్, తురుష్క దేశాలు, ఎంత పెద్ద సమస్య. వాడికి ప్రకృతి సంబంధం లేదు, బస్ సుఖం సార్. వాడి ఏంటి సుఖం? హిడోనిస్టిక్ ఫిలాసఫీ అది. మనది అట్లా కాదు. సర్వేత్ర సుఖిన సంతు, మొత్తం మానవ సమాజం, ప్రాణి కోటి సంతోషంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని బయటికి తీసిరు. ఇప్పుడు మన స్వామి చెప్పారు, అష్టాధ్యాయం ఒకటి చదవండి, ఎంత జ్ఞానం, ఎంత జ్ఞానం, ఏది సాధ్యం కాదు. చెప్పే మాట ఏంది? ఋతంబర ప్రజ్ఞ, చాలా పెద్ద, అది విజ్ఞానమయ కోశం. అక్కడ దాకా వచ్చిన వాళ్ళే చివరికి ఎక్కడికి పోతారు? ఆనందమయ కోశం. అర్థమవుతుందా? చాలా పెద్ద మాట. అక్కడ ఏముంది? ఆనందమే ఆనందం. నిజంగా ఆంతరిక జగత్తులో మనం ఉంటాం. మానవ జీవనం యొక్క స్థూల శరీరం యొక్క సూక్ష్మ శరీరం యొక్క పరాకాష్ఠ అది. సూక్ష్మ శరీరం యొక్క పరాకాష్ఠ అర్థమవుతుందా? సూక్ష్మ శరీరంలో మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం వస్తుంది. చాలా పెద్ద అంశాలు మాట్లాడుకున్నాం. సోదరులారా, అద్భుతమైన జ్ఞాన సంపదని మనం ఆస్వాదించాలి. యోగామృతం అనేది ఎక్కడ తీసుకుపోతుంది? అన్నమయ కోశం నుంచి. మనం ఏదైతే శరీరాన్ని ఏర్పరచుకొని బ్రతుకుతున్నామో, ఈ బ్రతుకుకి ఏదైతే పరమార్థం ఉందో అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం వైపు తీసుకుపోయే అద్భుతమైన రాజమార్గమే యోగా. అర్థమవుతుందా? యోగ దర్శనంలో చెప్పింది చాలా పెద్ద అంశం అండి. ఇందులో గడబడైందనుకోండి, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అన్నమయ కోశంలోనే గడబడి ఉన్నాం మనం, రోగాలతో వస్తున్నాం. ప్రాణమయ కోశం ఏది? ప్రాణమే లేదా? ప్రాణం ఏడుంది? ఉల్టా ప్రాణం యొక్క ప్రకోపం చూస్తున్నాం. అదే ప్రాణం యొక్క ప్రకోపం ఏంటిది సుధాబహన్? ప్రాణం యొక్క ప్రకోపాన్ని ఏమంటాం మనం? ఏమంటాం ప్రాణం యొక్క ప్రకోపాన్ని? ప్రాణం అంటే పంచ ప్రాణాలు. పంచ ప్రాణాలు సంతులితం లేకుండా ఎక్సర్సైజ్ అనుకో, గడబడైంది అనుకో, ఏమవుతుంది? వాతపిత్త కఫ దోషాలు వస్తాయి. స్త్రీదోషం స్టార్ట్ అవుతుంది. దాని లాభం బదులు దోషం వైపు పోతుంది. అదే రోగాలతో వస్తాం మనం. అర్థమవుతుందా? అందుకోసం వాటిని సంతులితంలో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి. పూజ. అందుకే మన దగ్గర ఆయుర్వేద విజ్ఞానం వచ్చింది. ఆయుర్వేదం ఎంత శాస్త్రీయమైంది. యోగా ఒక అంశం, ఆయుర్వేదం ఒక అంశం. ఆయుర్వేదంలో ఒక భాగమే యోగా. అసలు యోగా సపరేట్ కాదు. ఆయుర్వేదం అనే పెద్ద దాంట్లోనే యోగా కూడా ఒక భాగం అండి. షడ్దర్శనాల్లో వచ్చింది, కానీ దాన్ని విపులీకరించింది పతంజలి మహర్షి. తర్వాత దాన్ని ఆయుర్వేదంలో తీసుకుపోయింది. పతంజలి మహర్షి ఆసనాల గురించి ఎక్కడ మాట్లాడాడు? ఆసనాల గురించి పరంపర తీసుకొచ్చింది ఆసనాలని. అర్థమవుతుందా? మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా పెద్ద అంశం ఉంది. కొద్దిగా మనం యోగిక్ జాగింగ్ చేద్దామా, లేకుంటే సూక్ష్మాయం చేద్దామా? లైన్ చేయాలి, లైన్ చేద్దాం. తర్వాత ఈ రోజు అత్యంత ప్రధానమైంది, వర్షాకాలం, చలికాలంలో పోతున్నాం. వర్షాకాలం నుంచి ఏదైతే సమస్యలు వస్తున్నాయో ప్రతి ఒక్కరి దగ్గర
కనీసం పతంజలికి సంబంధించింది ఇవన్నీ ఉండాలండి. ఒకసారి చూడండి ఎట్లా పెట్టాను. ఇవన్నీ పతంజలికి సంబంధించినవి కనిపించినాయా మీకు? నేను ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ పెట్టాను. ఏముండాలి, ఎలా తీసుకోవాలి, ఈ సంధి కాలంలో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. మనం దానికోసం ముందు మన సిలబస్లోకి వెళ్ళాలి కదా. సిలబస్ లో యోగా ప్యాకేజ్ ఏదైతే ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తుందో స్వామీజీ అందించినారు, అద్భుతమైన ప్యాకేజ్ కొద్దిగా మాట్లాడుకుందాం. కొద్దిగా సూచన యోగి జాబ్ జస్ట్ చేసేసి వెళ్ళిపోదాం. ఏం చేద్దాం? యోగి జాబ్ చేద్దామా? దాని యోగి జాగ్ చేద్దాం. స్వామీజీని ఆహ్వానిద్దాం. అయితే స్వామీజీని ఆహ్వానించి కొద్దిగా యోగి జాగ్ చేద్దాం, చేసి లైవ్ లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం లైవ్ ఆసనాలు చేసేది ఉంది. స్వామీజీని ఆహ్వానిస్తున్నా నేను. అందరం స్వామీజీతో పాటు యోగి జాగ్ చేద్దాం. జస్ట్ కట్ అయినా మళ్ళీ జాయిన్ అయిపోవాలి. ఇంకా చాలా మంది మిత్రులు రాలేదు. ఎందుకు ఈరోజు అబ్సెంట్ కావద్దండి, అత్యంత ప్రధానం. ఏ రీజన్స్ కూడా లాభం లేదండి. జ్ఞానం తీసుకోవడానికి చాలా ఉత్సాహం ఉండాలి. ఉత్సాహంతో మనం ముందుకెళ్ళాలండి. प्रार्थना पूर्वक योगाभ्यास करें। ये पहला थोड़ा मुनि जी करेंगे। లేచి నిలబడదామండి, యోగి జాగ్ చేద్దాం. करो रात पूरे खोल लो तो चलो। ऐसे ही बारे योगी जोगी के पोज है, लंबे लंबे सांस और ऐसे और फिर लंबे लंबे सांस लेते रहो। तो गर्मी जाग जाएगी, सर्दी भाग जाएगी। अगला अभ्यास दोनों हाथ ऐसे कमर के साइड, ये 12 स्टेप है। रोज अभ्यास करें, लंबे लंबे सांस। ये योग गंगा है, इसमें जो नहाते हैं। ये योग गंगा है, इसमें जो नहाते हैं। रोगों से ग्रसित तन मन, रोगों से ग्रसित तन मन पावन हो जाते हैं। ये योग गंगा है, इसमें जो नहाते हैं। ये योग गंगा है, इसमें जो नहाते हैं। यहाँ गंगा में, यमुना में, त्रिवेणी में तो नहा रहे, योग गंगा में भी स्नान कर रहे हैं। तो स्नानामृत, योगामृत का, ज्ञानामृत का, वेदामृत का सब पान करेंगे, पूरा मुक्ति पाएंगे, पूरी नेक्स्ट ऐसे फिर थोड़े थोड़ा दम। अब थोड़ा आधा है तो सब कर लेना, आधा 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 इधर से किया, आधा इधर से। और जब पूरा कर सके तो पूरे वाले में थोड़ा सा ज्यादा दम खूब लगेगा। जवान बच्चे तो कर पाएंगे। ऋषियों ने मुनियों ने इसकी महिमा गाए। ऋषियों ने मुनियों ने इसकी महिमा गाए। हर योग से जीवन है ये बात समझाए। हाँ योग से जीवन है ये बात समझाए। ये वेद बताते हैं, ये वेद बताते हैं, ये ग्रंथ बताते हैं। ये योग वो गंगा है, इसमें जो नहाते हैं। ये योग वो गंगा है, इसमें जो नहाते हैं। रोगों से तन मन पावन हो जाते हैं। योग गंगा है। ये 12 स्टेप सर से
पूरे शरीर का पूरा व्यायाम होता है। ये मेरा मित्र, मेरे से थोड़ी तेजी से। ऐसे एक ऊपर वाले हाथ के नीचे की ओर ऐसे ऐसे साइड में झुकना पूरा। और चाहिए आपके ऊपर वाले हाथ के नीचे को ऐसे फिर क्रॉस करके। अब तो भगवान सूर्य देव भी पूरी तरह से उदय हो चुके हैं, विटामिन डी भी पूरा मिलेगा, ऑक्सीजन खुली हवाओं में, खुले वातावरण में, दिव्य वातावरण में, दिव्य भव्य कुंभ में योगामृत का पान करो पूरे आनंद से। फिर अगले अभ्यास में से दिव्य ज्ञान के मोती अमृत के सागर में, दिव्य ज्ञान के मोती अमृत के सागर में, फल ही फल मिलते हैं सुख के इस तरवर में, फल ही फल मिलते हैं सुख के इस तरवर में। इस योग सरोवर में, इस योग सरोवर में डुबकियां लगाता है गंगा है एक सरोवर में। कुंभ सरोवर में डुबकियां लगाते हैं, ये गंगा है। अपने मन पर कोई याद कीजिए। एक साथ भगवत जी ने भी ताल में ताल मिला दिया। इस तीरथ से बढ़कर कोई तीरथ धाम नहीं, इस तीरथ से बढ़कर कोई तीरथ धाम नहीं। दुख क्लेश का है बंदे जहाँ कोई काम नहीं, दुख क्लेश का है बंदे जहाँ कोई काम नहीं। आते